విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో 2 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచుతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు మంటలు వేసి చలి కాచుకుంటున్నారు. బయటకు రావాలంటే ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. వాహనాలు నడిపేవారైతే గ్లౌజులు, జర్కిన్, బూట్లు తప్పనిసరిగా ధరించాల్సొస్తోంది. ఈ నెలాఖరు వరకు చలి ఇలాగే కొనసాగుతుందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. లంబసింగిలో 7 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి బాగా ఎక్కువ అండి. మూడు 4 రోజులు బట్టి చాలా ఎక్కువ విపరీతమైన చలి రావడంతో ఏజెంట్స్ మొత్తం మేము చాలా ఇబ్బందిగా బయటికి రానటువంటి పరిస్థితులు ఉంది ఈ చలి వల్ల. పిల్లలకి స్కూల్లో కూడా దిగబెట్టడానికి కష్టం అయిపోతుంది. బళ్ళు ఎక్కించాలన్న కష్టమే, నడిచి రావాలన్న కష్టమే. ఈ చలి ఇలాగే కానీ కంటిన్యూ కానీ ఇలాగ అయినట్లయితే ఇంకా రాబోయే రోజులు చాలా కష్టంగా ఉంటుందని. ఉదయాన్నే గేమ్కి వెళ్తాము. పాడేరులో చాలా చలి ఎక్కువగా ఉందండి. చలి వల్ల ఎటువంటి పొగ మంచు వల్ల లైట్లు వేసుకుని కారులో అసలు బండి తీరదు. లైట్లు వేసుకుని దగ్గర దాకా వెళ్తేనే కానీ అవతల బండి కనిపించట్లేదు. మాకు చాలా పొగ మంచు పడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది బండి తోలడానికి.